ప్రస్తుతం టాలీవుడ్ టు బాలీవుడ్‌లలో పెళ్లి బాజారు మోగుతున్నాయి. ఒకరి తర్వాత మరొకరు సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కొందరు తాము పలానా నటితోనో రిలేషన్‌లో ఉన్నామని బయటపెడుతున్నారు. ఇంకొందరైతే సీక్రెట్‌గా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. వారిపై సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కోవలోకే వస్తారు ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ జోడీ. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కొద్ది నెలలుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తెలుగమ్మాయి అయిన ఈషా రెబ్బా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గాను, కొన్ని సినిమాల్లో సెకండ్ లీడ్ గాను నటించారు. ఈ క్రమంలోనే 'ఓం శాంతి శాంతి శాంతి' అనే సినిమాలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే తరుణ్ భాస్కర్, ఈషాలు ప్రేమలో పడ్డారని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. హీరో విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా హాజరయ్యారు. ఆ తర్వాత 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా ఈవెంట్‌లో తన లవ్ స్టోరీపై తరుణ్ భాస్కర్ ఇండైరెక్ట్ కామెంట్స్ ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. ఈ క్రమంలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పలు డేట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాలు రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరూ వచ్చే ఏడాదిలో పెద్దల అంగీకారంతో ఒకటి కాబోతున్నారని నెటిజన్లు దీనిపై రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈషాతో ప్రేమలో పడ్డ తరుణ్ భాస్కర్‌కు గతంలోనే లతా నాయుడుతో వివాహం జరిగింది. ఈవిడ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. ప్రొడక్షన్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా యాడ్ మేకింగ్‌లోనూ పనిచేస్తున్నారు. తన భర్త తెరకెక్కించిన పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, యూ-టర్న్ సినిమాలకు లతా నాయుడు పనిచేశారు. అయితే ఆ తర్వాత వీరు విడాకులు తీసుకున్నట్టుగా అప్పట్లో టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడిచింది. ఈ క్రమంలోనే తరుణ్ భాస్కర్ హీరోయిన్ ఈషా రెబ్బాతో ప్రేమలో పడినట్టుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వీడియో